అందరికీ నమస్తే. ఫస్ట్లీ ఫైనల్లీ లైలా ఈజ్ రిలీజింగ్ టుమారో. మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్ అయింది, ఏవేవో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. బట్ మా టీం తరపున మా తరపున నేను అపాలజీ కూడా ఇచ్చాను, మా తప్పు లేకపోయినా. బట్ నేను మొన్న ప్రీ రిలీజ్లో కూడా చెప్పింది అదే, హేట్రెడ్ విల్ టేక్ అస్ నోవేర్. అందరం కోపాలు తగ్గించుకొని, మిస్అండర్స్టాండింగ్స్ తగ్గించుకొని, అండ్ మీరు నేను మీలో ఒకడిని అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి లాక్కొని వచ్చిండే ఇటు దాకా. నేను గెలిస్తే మీరు గెలిచినట్టే, అండ్ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి పాత్రలు చేయగలను. సో ఫైనల్లీ లైలా ఈజ్ రిలీజింగ్ టుమారో. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. కడుపుబ్బ నవ్విస్తాం, మా ఇంటెన్షన్ అలా నవ్వించడమే. అండ్ చాలామంది కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టరు, కొత్త హీరోయిన్, చాలామంది లైఫ్ డిపెండ్ అయి ఉంది సినిమా మీద, కొత్త ఎడిటరు. సో మా ఇంటెన్షన్ అలా టు మేక్ గుడ్ సినిమా అంతే. సో సినిమాని జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటిని కలపకుండా ఇప్పుడైనా అందరం కూల్ డౌన్ అయిపోదాం. లెట్స్ వాచ్ లైలా టుమారో. మీరు చాలా నవ్వుకున్నారే ఈ సినిమాను మనం అపార్థం చేసుకుంది అనుకుంటారు. వీ నీడ్ ఆల్ యువర్. ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్ అన్న సినిమా, క్రింజ్ ప్రో మ్యాక్స్ ఆ లెవెల్లో ఉంది సినిమా. అస్సలు బాగాలేదు, చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ కూడా లేదు. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు అభిమానులు అయినా సరే, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు అయినా సరే సినిమాని బాయ్కాట్ చేస్తామంటున్నారు. దయచేసి మీరు కష్టపడొద్దు, సినిమాలో కంటెంట్ లేదు. అల్టిమేట్గా మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ మూవీ విషయానికి వస్తే, మనకి విశ్వక్సేన్ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు మెకానిక్ రాకి డిజాస్టర్ అయినా సరే అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. ఇందులో ఏ కంటెంట్ లేకుండా అసలు కంప్లీట్గా జీరో తీశారు. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక యూత్ సినిమా తీసామని చెప్పారు, కానీ ఇది యూత్ సినిమా కాదు, కంప్లీట్గా బూత్ సినిమా. ఇది ఏదో బూత్లు పెట్టేసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికే సినిమా తీసినట్టు అన్నారు. కంప్లీట్గా జీరో అన్న. అసలు బాలేదు. క్యూబ్ టీవీ అన్ని ఛానల్ ఉన్నాయి అన్న, అన్ని ఛానల్ మీరు రివ్యూ చేస్తారన్న. అది ఒక జెన్యున్ చెప్పి రివ్యూ అన్న సూపర్ అన్న అంటే రివ్యూ చేస్తారు. కానీ నేను ఒక జెన్యున్ చెప్తా, నేను ఒక సినిమా ఫ్యాన్ చెప్తానన్నా. నేను ప్రతి వీక్ థియేటర్ ఐమాక్స్ సినిమాకి వస్తాను, ఈ వీక్ మాత్రం డిసప్పాయింట్ అన్న. ఒకటే బాయ్కాట్ చేస్తానని కా బ్రో, సినిమాకి చేయాల్సిన అవసరం లేదు బ్రో. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, విశ్వక్సేన నీ హార్డ్ వర్క్కి అండ్ నీ గెటప్కి హ్యాట్స్ ఆఫ్. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసినావు, కానీ ఒక సినిమా బాయ్గా నేను డిసప్పాయింట్ అయినా మేడం. ఎందుకంటే నేను ప్రతి వీక్ సినిమా సంక్రాంతికి వస్తున్న 3 సార్లు వచ్చిన, తండేల్ సినిమా 4 సార్లు వచ్చిన ఇప్పటికి. ఎందుకంటే స్టోరీ నచ్చింది, ఎమోషన్ ఉంది. అదే స్టోరీ మొన్న విశ్వక్సేన ఒక మాట అన్నాడు, బ్రో నేను చాలా హార్డ్ వర్క్ చేసిన, ప్లీజ్ నా సినిమాని బాయ్కాట్ చేయకండి, చూడండి అంత హార్డ్ వర్క్ చెప్పినా అన్న. ఏమైందన్న, నేను నిన్ను నమ్మి 250 టికెట్ వచ్చినా, పొద్దునే వచ్చి లేచి సినిమాకి వచ్చిన, డిసప్పాయింట్ అన్నా. అంటే ఇప్పుడు ఏది పడితే సినిమా తీసి చూడరు కదా, స్టోరీ అని ఉండాలి, ఎండ్ అని ఉండాలి. దీనికి ఏంటంటే ఏదో తీసిందిరా, ఏదో సినిమా అంటే కాదు కదా, అది నాకు డిసప్పాయింట్. ఎందుకు నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చిన రాలే. అంటే ఒక మనం చిన్న నుంచి పెద్దలు అందరూ వస్తారు కదా, అందరూ ఏదో నవ్వుకొని ఎంజాయ్ చేసిపోవాలి. సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఫుల్ డబుల్ మీనింగ్ కామెడీ ఎందుకు చెప్పు, అది పనికిరాని కామెడీ. ఏదో అంటే బోరింగ్ అనిపించింది నాకు, ప్రామిస్ చెప్తున్నా. నేను ఫస్ట్ హాఫ్ ఇంతేనా, సెకండ్ హాఫ్ అంతేనా, అంటే సాంగ్ పెట్టి ఏదో అంటే ఒక స్టోరీ పెట్టి సాంగ్ అది అంటే ఒక స్టోరీ అంటూ ఉండాలి, ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలా. జనాలను మాత్రం మోసం చేయకండి. ప్రొడ్యూసర్లు అందరికీ చెప్తున్నా, విశ్వక్సేన నీ పలక్నామా దా చూసిన ఓరి దేవుడా సినిమా సూపర్ హిట్ సినిమాలు, అలాంటి మంచి సినిమా చూసినాం. ఇలాంటి స్టోరీ ఎందుకో మిస్ అయింది. నేను ఫ్లాప్ అంటే సినిమా ఫ్లాప్ కాదు, ప్రామిస్ చెప్తాను. నేను ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు, ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తాను. మీరు నమ్మితే నమ్మలేదు. నేను ఇప్పుడు ఫ్లాప్ అని అనుకో, చూడడం మాట్లాడు కదా, చూసిన కదా మీరే బాధపడతారు. ఎందుకంటే 10 మంది సినిమా రివ్యూ చేస్తారు, మీ ఛానల్లో 10 మంది చూస్తారు, 10 మందికి మీరు మోసం చేయలేరు కదా. అది ఎందుకంటే సినిమా తీయండి, ప్రొడ్యూసర్ గారు 1,000 కోట్లు ఉండండి, కానీ ఒక మంచి కంటెంట్ ఉండాలి, ఒక మంచి సినిమా తీయండి. అది ఒక మంచి కంటెంట్ ఉండాలి, మంచి సినిమా తీయండి. మేము చూస్తాం, 200 కాదు 300 టికెట్ పెట్టినా చూస్తాం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అది అంటే స్టోరీ ఉండాలి మేడం. ఫ్యామిలీ ఆడిన సినిమా చూసే సినిమా కాదు. ఎందుకంటే అమ్మాయిలు ఫీల్ అంటే ఏం ఫీల్ అని అమ్మాయిల గురించి ఏం లేదు. ఒకటే చెప్తా, బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదని అంతే. థ్యాంక్ యూ. రేటింగ్ చెప్పే సినిమానే మేడం మీరు ఏం